బండి టైర్ని మేము చూస్తుంటే ఎవరో గోపిని పిలిస్తే గోపి లెగుస్తూ వాడి చేతిలో ఉన్న ఫోన్ని నాకిస్తూ ఎవరా అని వెనక్కి తిరిగాడు. నువ్వా? ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? అదేమీ లేదు, ఆ కొట్టు దగ్గర నుంచి వస్తున్నా. ఇంతలో నిన్ను చూసి నువ్వా కాదా అనే డౌట్తో పిలిచాను. నువ్వే అది. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే నా ఆలోచన ఎలా వెళ్ళింది, ఈ టైంలో ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారంటే వీడికి బాగా తెలిసిన అమ్మాయి ఏమో అని నా ఆలోచన. అట్లా వెళ్తా బండి టైర్ని చెక్ చేశాను. బండికి మేక్కుచ్చుకుందిరా, ఇప్పుడల్లా అయ్యేది కాదు, రేపొద్దున పంచర్ షాప్లోనే అయిద్ది అని అంటూ నేను లెగిసి గోపి వైపు తిరిగి ఆ అమ్మాయిని చూసి మాట్లాడటం ఆపేశాను. గోపి వెనక్కి తిరిగి, ఏరా మేకేనా దిగింది? అవునరా మేకే దిగింది, కానీ ఇప్పుడు అవ్వదు, పంచర్ అయ్యాల్సిందే. ఈ పూటకి బండి మీ ఇంట్లో పెట్టేసి నేను ర్యాపిడో బుక్ చేసుకునే వెళ్తాలేరా అని అన్నాను. బండిని ఎట్టుకుంటూ గోపి వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంటే గోపి తనెవరో నీకు తెలియదు కదరా, ఆగు పరిచయం చేస్తా అని అన్నాడు. తిను యామినీరా, ఇదే ఏరియాలో చిన్నప్పటి నుంచి మేము కలిసి పెరిగాంరా, ఆడుకున్నాము. నా గురించి వాడు పరిచయం చేసేలోపే తనూజ్ కదా అని అడిగింది. ఇద్దరం హాయ్ చెప్పుకున్నాము. ఇంతలో వాళ్ళ ఇల్లు వచ్చేసరికి బాయ్ చెప్పి తను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయింది. బండి ముందుకు తోస్తూ నా బుర్రలో ఒకటే క్వశ్చన్స్. తనకి నా పేరేలా తెలుసు? నా గురించి ఏం తెలుసు? గోపి ఏమైనా చెప్పాడా? లేదు, వాడు ఏదైనా చెప్పుంటే నాకు ముందే చెప్పేవాడు. మరి నా గురించి ఎలా తెలుసు? నా పేరు ఎలా తెలుసు? నా గురించి ఇంకేమి తెలుసు? నా ఆలోచనలు ఇలా పరిగెడుతున్నాయి. తనకి నా పేరెలా తెలుసు? మీకేమైనా తెలుసా? నేను మీ తనుజ్ని. ఇది నా ప్రేమ శోధన. నా ప్రేమ శోధనలో తర్వాత ఏమి జరిగిందో తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి. బాయ్.